హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడలో వరమాల ఎపిసోడ్ 68. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విక్రమ్ భాషిష్ వర్మతో మాట్లాడుతూ ఉంటే దూరంగా కూర్చుని ఉన్న సంజయ్ ఫోన్ అదే పనిగా మోగుతోంది. నెంబర్ చూసి తనని తాను కూల్ చేసుకుంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుని కూల్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు సంజయ్. ఒరే సంజు, నువ్వెక్కడున్నావు? అక్కర్లేని గొడవలకు వెళ్ళకు అని ఎన్నిసార్లు చెప్పాలి? నీకసలే దూకుడెక్కువ. లేనిపోనివన్నీ నెత్తిమీదకి తెచ్చుకోకు. మీ డాడీ ఉన్నారు కదా, ఆయన చూసుకుంటారు. చిన్న పిల్లాడివి, ఎందుకు నీకు ఈ గొడవలన్నీ? మీ డాడ్ చెప్తుంటే విన్నాను. అసలే భాషిష్ వర్మ మూర్ఖుడంట కదా, వాడితో నీకేంట్రా ప్రాబ్లం? గడగడా మాట్లాడేస్తోంది లక్ష్మి కంగారు పడిపోతూ. అబ్బబ్బబ్బా అమ్మా, నేనేమీ గొడవలు పడట్లేదు. అయినా నిన్ను డాడీని రావద్దు అని నేను ఆల్రెడీ చెప్పాను కదా. అయినా వచ్చారు. నువ్వే కదా డాడీని నా దగ్గరికి పంపించావు. అసలు ఏంటమ్మా నువ్వు? నేనేమి చిన్నపిల్లాడిని కాదు. కిక్ బాక్సింగ్లో నేషనల్ ప్లేయర్ని అమ్మా నేను. డాడీ బిజినెస్ మొత్తం ఆల్మోస్ట్ నేనే 6 months నుంచి హ్యాండిల్ చేస్తున్నాను. కార్ రేసులో ఇప్పటికీ నన్ను ఎవ్వరూ బీట్ చేయలేరు. నాకు 27 years వచ్చాయి. అర్థమైందా? ప్లీజ్ అమ్మా, ఇంక నువ్వు నన్ను చిన్న పిల్లాడిలాగా ట్రీట్ చేయడం మానేయ్ అన్నాడు సంజయ్ కొంచెం విసుగ్గా మాట్లాడుతూ. ఒరేయ్ నోర్ముయ్, నా కొడుకుని ఎలా ట్రీట్ చేయాలో నాకు తెలీదా? నా భయం నాది. పెద్ద పోటుగాడిలాగా వెళ్ళిపోతావు. ఏదైనా చెప్తే అస్సలు వినవు. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. ముక్కు మీద కోపం. పాపం రా, నీతో ఆ పిల్ల ఎలా వేగుతుందో ఏమో. మత్తులో అస్సలు కన్ను కూడా తెరవట్లేదు. కదలకుండా అలాగే ఉంది. స్పృహ లేదు పిల్లకి. నీ ఇష్టం వచ్చినట్టు మత్తుమందు ఇవ్వడం ఏమిట్రా? ఆ పిల్లకు ఏదన్నా అవుతుంది అన్న భయం కూడా లేదు. ఇలా ఏ బాయ్ ఫ్రెండు, ఏ గర్ల్ ఫ్రెండ్ని ట్రీట్ చేసుండడు. ఇదేనారా నీ ప్రేమ? పాపం ఆ పిల్ల చెంపలు చూడు ఎలా వాచిపోయాయో. అయినా ఆడపిల్లని ఎవర్రా కొట్టింది? చేతి ముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గిచ్చితే పాలు కారుతాయా అన్నట్టు అంత తెల్లగా ఉంది పిల్ల. ఈ పిల్లని కొట్టడానికి ఎవడికి చేతులొచ్చాయి? అప్రాచ్యపు వెధవా, వాడి చేతులు విరిగిపోను. బుద్ధిజ్ఞానం ఉండక్కర్లేదు. అసలు వాడు మనిషి పుట్టికే పుట్టాడా అని చివాట్లు పెట్టేస్తూ ఆవేశంగా గడగడా మాట్లాడేస్తోంది లక్ష్మి. అమ్మా అమ్మా ఆపు ప్లీజ్. ఏంటి ఆ తిట్లు? చిట్టిని నేనే కొట్టాను. అది నేను చెప్పిన మాట వినట్లేదు. అర్ధరాత్రి బయటికి వెళ్ళిందమ్మా. ఏదో కోపంలో అలా కొట్టాను. వదిలేసే అన్నాడు సంజయ్. ఒరేయ్ నువ్వా? ఊరి వెదవా, ఈ పని చేసింది నువ్వట్రా? అప్పుడే పెత్తనం చలాయించడం మొదలుపెట్టావా? అయ్యయ్యో, చెంపలు ఎలా కందిపోయాయి పిల్లకి. మీ చెల్లెలు ఐశ్వర్య ఎన్నిసార్లు గోడ దూకి పార్టీలకు వెళ్ళలేదు. తనని ఎప్పుడైనా ఇలా కొట్టావారా? పైగా తోడుగా నువ్వు కూడా వెళ్ళేవాడివి. అర్ధరాత్రి వరకు ఇద్దరు పెత్తనాలు చేసి వచ్చేవాళ్ళు. నీకు నా కోడలు పిల్ల అప్పనంగా దొరికిందా ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి? పోరా, నీలాంటి రౌడీ వెధవకి ఈ పిల్లని ఇచ్చి పెళ్లి చెయ్యను. జయదేవ్ అన్నయ్య గారి అమ్మాయి అంటే నాకు కూడా కూతురే. ఐషు ఎంతో, హారిక కూడా అంతే. ఎంత కోపం వస్తే మాత్రం కూర్చుని మాట్లాడాలి, అంతేగాని ఇంతలాగా కోప్పడతావా? ఇలా కొడతావా? కోపిష్టి వెధవా అని తిడుతోంది లక్ష్మి జాలిగా హారిక వైపు చూస్తూ. అమ్మా అమ్మా ఆగమ్మా, ఏంటి ఆ తిట్లు? ఇంకా నా మాట వినవా? నువ్వు అలా తిట్టుకుంటూ వెళ్ళిపోతావా? ఏం వినాలిరా నీ మాట? నువ్వే చెప్తున్నావు కదా ఆ పిల్లని కొట్టాను అని. పెళ్ళి కాకుండానే ఇంత రూడ్గా బిహేవ్ చేస్తుంటే ఆ పిల్ల ఏమనుకుంటుంది నీ గురించి, నీ తల్లిదండ్రులమైన మా గురించి? అసలు నీలో ఈ బిహేవియర్ ఇంతకు ముందెప్పుడు చూడలేదు సంజు. నువ్వు ఎప్పుడైనా నీ చెల్లెలు ఐశ్వర్యాన్ని అయినా కొట్టావా చెప్పు? అమ్మా, ఇది మరీ బాగుంది. అటు తిరిగి ఇటు తిరిగి మీ ఇద్దరు కలిసి నా మీదకి వస్తారేంటి? వాడు నన్ను కొడితే నేను చచ్చిపోతానే, వాడి ముందు నేనెక్కడా అంది ఐశ్వర్య మూతి తిప్పుకుంటూ లక్ష్మి మాటలకు. ఐషు ప్లీజ్, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. నేను అమ్మతో మాట్లాడతాను. ఏంటో అందరూ వీడి మాటే వినాలి. పిల్ల వెధవ, అసలు నీ పెత్తనం ఏంట్రా మా అందరి మీద అంది లక్ష్మి. అనుకున్నానమ్మా, అనుకున్నాను. నువ్వు రావడమే
తిట్ల దండకం అందుకుంటావని నాకు బాగా తెలుసు. జరిగిందేంటో నీకు తెలీదు. వన్ సైడ్ ఆలోచిస్తే ఎలా అమ్మా? నిజమే, ఐషు చాలాసార్లు బయటికి వెళ్ళింది. కానీ ఐషు పక్కన నేనున్నాను కదా. ఒంటరిగా ఐశ్వర్య ఎక్కడికి వెళ్ళదమ్మా. అర్ధరాత్రి ఎవరో కాల్ చేసి బయటికి రమ్మంటే ముందు వెనక ఆలోచించకుండా ఎవ్వరికీ చెప్పకుండా అలా వెళ్ళిపోవడం కరెక్టా అమ్మా? నువ్వు చెప్పు. అది ఏమన్నా చిన్నపిల్ల? మెచ్యూర్డ్ పర్సన్, బాగా చదువుకుంది, పైగా పరిస్థితి బాగోలేదని అంత క్లియర్గా తెలుసు దానికి. నేను కూడా 4-5 సార్లు చెప్పాను, చిట్టి సెక్యూరిటీ లేకుండా ఎక్కడికి వెళ్ళకు అని. అయినా కూడా మాట వినకుండా దాని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏం చేయాలి? అదంటే నాకు చాలా ఇష్టమమ్మా. దానికి ఏదైనా అయితే అస్సలు నేను బ్రతకలేను. సారీ, చిన్నిని కొట్టడం తప్పే. ఇదే లాస్ట్ సారి, ఓకేనా? ఇంకెప్పుడు అలా కొట్టను అన్నాడు సంజయ్. ఒరే సంజు, నువ్వు చెప్తుంటే నాకు అర్థమవుతోంది. హారిక తప్పే చేసి ఉండొచ్చు, కానీ ఎంత తప్పు చేసినా అలా కొట్టకూడదురా. చూస్తే సుకుమారంగా ఉంది పిల్ల. ఏ మాటకి ఆ మాటరా. నా కోడలు బంగారపు బొమ్మలాగా ఉంది. ఆ రోజు శ్రావణి పెళ్లిలో చూసినప్పుడే అనుకున్నాను, ఈ పుత్తడి బొమ్మ నా ఇంటికి కోడలైతే బావుండు అని. ఇన్ని రోజుల తర్వాత నెరవేరుతోంది. కానీ సంజు, నీకు నేను సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాను. నా కోడలి పిల్ల మీద ఈగ వాలినా నేను ఊరుకోను. ఖచ్చితంగా నీ కాళ్ళు విరక్కొడతాను ఈసారి అంది లక్ష్మి. అమ్మా, ఇంకొకసారి నేనే కొట్టను. అయినా ఇకపై చిట్టికి అలాంటి సిచ్యువేషన్ నేను అస్సలు రానివ్వను. ఇంతకీ అదెలా ఉంది? స్పృహ ఇంకా రాలేదంటున్నావు అన్నాడు సంజయ్. నీ డార్లింగ్ చిట్టి హాయిగా నిద్రపోతోందిరా. పహల్వాన్ లాంటి 2 బాడీగార్డ్స్ గుమ్మం బయట గస్తీ కాస్తూ ఉంటే నేను అమ్మ లోపల దానికి కాపలాగా కూర్చున్నాము నవ్వుతూ అంది ఐశ్వర్య. ఐషు, దానికి మెలకువ రాగానే మీ ఇద్దరిని చూసి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంది. అసలే చిట్టి క్వశ్చన్ బ్యాంక్, జాగ్రత్తగా డీల్ చేయండి అన్నట్లు దాని చేతుల్లో ఏదో సీసా పట్టుకుని నాకు కనిపించకుండా చాలా కవర్ చేసుకుంటూ తిరుగుతోంది. నేను దానిని చూడలేదు అని తన ఫీలింగ్. అర్జెంటుగా ఆ సీసా తీసి బయటికి విసిరేసి సేమ్ అలాంటి సీసాలోనే హనీ పోసి పెట్టండి అన్నాడు సంజయ్. అవునరా, ఇది ఇంత మత్తులో కూడా సీసాని గట్టిగా పట్టుకుని నిద్రపోయింది. బాబోయ్, ఇది పాయిజన్ బాటిల్ రా. ఒరే సంజు, నీకోసం చిట్టి తన లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేయబోయింది. నువ్వంటే ఈ పిచ్చిదానికి ఎంత ప్రేమ. యు ఆర్ లక్కీ సంజు అంది ఐశ్వర్య. అవును ఐషు, నిజంగా హారిక నా లైఫ్లోకి రావడం నా అదృష్టం. నేను చెప్పింది మర్చిపోకు. తనకి మెలకువ రాగానే మీ ఇద్దరినీ చూసి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంది, జాగ్రత్త అని మరొకసారి అన్నాడు సంజయ్. అదంతా నేను చూసుకుంటాను, కానీ ఇప్పుడు ఈ పాయిజన్ బాటిల్ తీసేసి హనీ సీసా పెట్టడం అవసరమా? దాన్ని ఇంకా ఎందుకురా ఏడిపించడం? చెప్పింది చెయ్యి ఐషు, చూద్దాం తన ఎక్స్ప్రెషన్స్, తన బిహేవియర్ ఎలా ఉంటుందో చూడాలనుంది. నువ్వు మామూలుడివి కాదురా, కనిపించవు కానీ కొంచెం సైకోయిజం ఉంది నీలో నవ్వాడు సంజయ్. సర్లే, మే హూనా తు ఫిగర్ నై అని మాట్లాడి కాల్ కట్ చేసింది ఐశ్వర్య. సంజు, ఉన్నట్లుండి ఈ తూతూ పెళ్ళి ఏంట్రా? గ్రాండ్గా అందరినీ పిలిచి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలి. విక్రమ్ గారి అబ్బాయి పెళ్ళి అంటే అసలు ఏ లెవెల్లో జరగాలి? ఇలా ఎవ్వరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంటా అంటావేంట్రా? అచ్చట్లు ముచ్చట్లు తీరెద్దా మాకు అంది లక్ష్మి. అమ్మా, ట్రై టు అండర్స్టాండ్. నీ కోడలు పిల్లని చూడు ఒక్కసారి. దానిని ఎవడో బ్లాక్మెయిల్ చేస్తే భయపడి వాడు చెప్పిందల్లా చేయడానికి రెడీ అయిపోయింది. ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ఎప్పుడు రమ్మంటే అప్పుడు, అర్ధరాత్రి అని కూడా చూడకుండా పరుగులు తీస్తోంది. ఆఖరికి ఎవడో ఒకడిని చూపించి పెళ్లి చేసుకోమంటే తల ఊపేస్తుంది. అలా ఉంది దాని మైండ్ సెట్. అఫ్కోర్స్ ఇదంతా నా కోసమే చేస్తోంది తను. నా మీద ఉన్న ప్రేమతోనే నాకేదో అయిపోతుందేమో అన్న భయంతో చేస్తోంది. ఇంకొకసారి ఎవడో వచ్చి దానిని బెదిరించే అవకాశం నేనెవ్వరికీ ఇవ్వాలని అనుకోవట్లేదు. దాని మెడలో 3 ముళ్ళు వేసేస్తాను. తన జీవితాంతం తోడుగా ఉండేది నేనే అని తెలిసొచ్చేలాగా చేస్తాను. బాధ అయినా, కష్టమైనా, సంతోషమైనా ఇకపై నాతో షేర్ చేసుకోవాలని అర్థమయ్యేలాగా చెప్తాను. కావాలంటే మరొకసారి అందరి ముందు పెళ్లి చేసుకుంటాం. మెడలో తాలిబొట్టు పడితే కానీ అది కుదురుగా ఉండదు. అర్థం చేసుకో అమ్మా అన్నాడు సంజయ్. అది కాదురా సంజు, హారిక వాళ్ళ నాన్నగారు జయదేవ్ అన్నయ్య గారి ఆరోగ్యం కూడా బాలేదు కదా.
ఆయన కోలుకున్నాక చేసుకుందువు గాని అంది లక్ష్మి. లేదమ్మా, నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. నువ్వు నాన్న అభ్యంతరం చెప్పేటట్లయితే చిట్టిని నేను రిజిస్టర్ ఆఫీస్కి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటాను. కావాలంటే మళ్ళీ మీ అందరి ముందు మరొకసారి చేసుకుంటాను. ఇప్పుడు మాత్రం కాదనకు అన్నాడు సంజయ్. ఒరే సంజు, నీకు బాగా మొండితనం ఎక్కువైపోయింది. నువ్వు ఒప్పుకుంటే సరిపోయిందా? ఆ పిల్ల కూడా ఒప్పుకోవాలి కదా. నువ్వు ఇప్పటి వరకు నీ బ్యాక్గ్రౌండ్ విషయం దాచిపెట్టావు. తెలిసి ఆ పిల్ల ఏమంటుందో తెలుసుకోవాలి కదా అంది లక్ష్మి. అమ్మా, నాకు తెలిసి నేనే తప్పు చెయ్యలేదు. నా బ్యాక్గ్రౌండ్ చూసి లేకపోతే వాళ్ళ నాన్న చెప్పారని నన్ను తను ఇష్టపడకూడదు అనుకున్నాను. నన్నుగా ఇష్టపడాలి అనుకున్నాను. తన ప్రేమని గెలుచుకున్నాను. ఇప్పుడు హారిక నా పిల్ల, నన్ను అర్థం చేసుకుంటుంది. నేను తన దగ్గర నా బ్యాక్గ్రౌండ్ ఎందుకు దాచానో అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నాను. నేను తనతో మాట్లాడతాను. నా బ్యాక్గ్రౌండ్ ఏమీ మా ప్రేమకి అడ్డు రాదు. నేను తనను ఒప్పిస్తాను, ఓకేనా అన్నాడు సంజయ్. భాషిష్ వర్మని అరెస్టు చేయడానికి పోలీసులు రావడం గమనించి, అమ్మా, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఇక్కడ ఒకరి కథ క్లైమాక్స్కి వచ్చింది అని కాల్ కట్ చేశాడు సంజయ్. తన చేతిలో డబ్బు ఉన్నంత వరకు విర్రవీగిన భాషిష్ వర్మ బలంతో గాని ధనంతో గాని తన చేతి కింద కీలుబొమ్మల్లాగా పడి ఉండి తనకి సలాం కొట్టిన పోలీసులందరూ తన దగ్గర రూపాయి కూడా లేదని, అతని దగ్గర రౌడీలు సైతం లేరని తెలిసి ఇప్పుడు కుక్కను చూసినట్లు చూస్తున్నారు. భాషిష్ వర్మ చేతులకు సంకెళ్ళు వేసి కుక్కని లాక్కు వెళ్ళినట్టు లాక్కు వెళ్తున్నారు. ఇంకా భాషిష్ వర్మలో పొగరు చావక పోలీసుల మీద నోరు పడేసుకోవడంతో వాళ్ళు లాఠీలకు కూడా పని చెప్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్స్, 1 సెకండ్ ప్లీజ్ అని ముందుకు వచ్చాడు సంజయ్. ఆపకండి సార్, ఇన్ని రోజులు వీడి బలగంతో మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వకుండా ఆపేశాడు. అరెస్ట్ చేద్దామని చాలాసార్లు ట్రై చేశాము. అలా ట్రై చేసిన ప్రతిసారి రకరకాల బెదిరింపులు, మా ఇళ్లల్లో కూడా ఏ అనుమానం రాకుండా, ఏ సాక్ష్యం దొరకకుండా దారుణమైన హత్యలు చేయించాడు. సమాజానికి రక్షణ ఇవ్వాల్సిన మేమే ఇలాంటి దుర్మార్గుల వల్ల అణగదొక్కబడ్డాము. ఈరోజు మీ దయ వల్ల ఈ దుర్మార్గుడు మా చేతికి చిక్కాడు. పోలీసు దెబ్బలంటే ఏంటో రుచి చూపిస్తాము. ప్లీజ్ సార్, 1 నిమిషం నా మాట వినండి. ఇతనిని మేము మీకు 1 అవర్లో సరెండర్ చేస్తాము. ఈ 1 అవర్ వదిలేయండి ప్లీజ్. ఇతను కల్లారా చూడవలసిన శుభకార్యం అవ్వగానే నేనే కబురు పంపుతాను. లేకపోతే ఇక్కడ కాసేపు వెయిట్ చేయండి ప్లీజ్, మీరు వెళ్ళండి అన్నాడు సంజయ్ రిక్వెస్ట్గా. అది కాదు సార్, ఏదేమైనా ఇతను చాలా దుర్మార్గుడు. ఇక్కడ మీకు సెక్యూరిటీ ఏమైనా ఏర్పాటు చేయమా అడిగారు పోలీసులు. సంజయ్ నవ్వుతూ, ఈ భాషిష్ వర్మ కాళ్ళు చేతులు తిన్నగా ఉన్నప్పుడే నన్నేమీ చేయలేకపోయాడు. ఇప్పుడు నన్నేం చేస్తాడు? కూరలు తీసేసిన వానపాము లాంటివాడు. మరేం పర్వాలేదు, మీరు వెళ్ళండి. 1 అవర్ తర్వాత ఇతనిని మీ హ్యాండ్ ఓవర్ చేస్తాను అని సంజయ్ ఎంతో నమ్మకంగా చెప్పడం చూసి సంజయ్ మీద నమ్మకంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒరే సంజు, ఇప్పటి వరకు అంత కోపంగా ఉన్నావు కదా, ఇంతలోనే ఇంత కూలైపోయావేంట్రా? ఏంటి సంగతి అన్నాడు విక్రమ్. డాడ్, ఇప్పుడే అమ్మతో మాట్లాడాను. చాలా రోజుల తర్వాత అమ్మ నన్ను తిడుతూ ఉంటే ఎందుకనో కోపం రాకుండా హ్యాపీగా అనిపించింది. ఇంకా అమ్మ తిడుతుంటే వినాలనిపిస్తోంది. ఏదేమైనా ఈ మధ్య చాలా బిజీ అయిపోయి అమ్మతో మాట్లాడట్లేదు. అమ్మ నన్ను ఎందుకు తిట్టిందో తెలుసా డాడ్? చిట్టి గురించి నాతో దెబ్బలాడుతోంది అని నవ్వుతున్నాడు సంజయ్. అవునా? ఏదేమైనా ఫ్యూచర్లో అత్తాకోడలిద్దరూ ఒక్కటైపోతారు. నీకు తిప్పలు తప్పవురా. వాళ్ళిద్దరూ ఏకమై నీ చెవి మెలిపెడతారు. అనుభవంతో చెప్తున్నాను అని విక్రమ్ కూడా నవ్వుతూ, అన్నట్లు చిట్టికి ఎలా ఉంది అన్నాడు విక్రమ్. ఇంకా స్పృహలోకి రాలేదు డాడ్. వచ్చాక ఆ మిసైల్ వేసే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేక అమ్మకి ఇటు ఐషుకి ఇద్దరికి హెడాక్ రావడం ఖాయం అన్నాడు సంజయ్. అవును సంజు, మత్తు ఇవ్వకుండా ఉండాల్సింది. ఇది కరెక్ట్ కాదు కదా అన్నాడు విక్రమ్. లేదు డాడ్, చిట్టి మాటలతో చెప్తే వినే రకం కాదు. క్లారిటీగా చెప్పాలి దానికి. ఒకవేళ మనం చెప్పినా అది అర్థం చేసుకోవడానికి దానికి కొంచెం టైం పడుతుంది. అదేమో ఆగట్లేదు, ఆలోచించే పరిస్థితుల్లో లేదు. అందుకనే అలా చేయించాను. మరేం పర్వాలేదు డాడ్, ఇంకాసేపట్లో చిట్టికి మెలకువ వచ్చేస్తుంది అన్నాడు సంజయ్. ఐశ్వర్య నిద్రపోతున్న హారిక ఫోటో తీసి సంజయ్కి వాట్సాప్ చేసింది. చూడ్రా, ఇది
ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో, నిద్రలో కూడా ఎంత అందంగా ఉందో. నువ్వు లక్కీరా సంజు అని ఫోటోతో పాటు వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టింది ఐశ్వర్య. నోటిఫికేషన్ రాగానే వాట్సాప్ ఓపెన్ చేసి చూశాడు సంజయ్. అవును, నేను లక్కీ అని నాకు కూడా బాగా తెలుసు. కానీ చిట్టి ఇంకా నిద్రలేవలేదా? నీళ్లు చల్లు ఐషు అని మెసేజ్ చేశాడు సంజయ్. అవును కదా, ఇప్పటి వరకు మాకు అసలు ఆ ఆలోచనే రాలేదు. చిట్టి మొహం మీద కాసిన నీళ్లు చల్లింది ఐశ్వర్య. కాసేపటికి చిన్నగా కళ్ళు తెరిచింది హారిక. తన పక్కనే ఐశ్వర్య ఉండడం చూస్తూ కళ్ళు నలుపుకుని మళ్ళీ మళ్ళీ చూస్తూ, ఐషు నువ్వేంటిక్కడ? నేను ఎక్కడున్నాను అని చుట్టూ చూస్తోంది హారిక. వాల్ క్లాక్ వైపు చూస్తూ భయపడుతూ గబగబా లేచి, ఓ మై గాడ్, వీళ్ళు నన్ను ఎక్కడికి తీసుకువచ్చారు? అక్కడ సంతోష్ ఎలా ఉన్నాడు? ఆ భాషిష్ వర్మ ఏం చేస్తాడో ఏమో అని కంగారు పడిపోతూ తన ఫోన్ కోసం అంతా వెతుకుతోంది హారిక. ఐషు, ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా? ఒకరికి కాల్ చేయాలి. ఎవరో నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసారని చెప్పాలి. నేను వచ్చేస్తున్నానని వాళ్ళకి తెలియాలి. లేకపోతే వాళ్ళు సంతోష్ని ఏదైనా చేస్తారు అని అటూ ఇటూ చూసేస్తూ తెగ కంగారు పడిపోతూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే తుడుచుకుంటూ అంది హారిక. ఓకే ఓకే, ఇస్తాను. నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండి చిట్టి. సంతోష్ అంటే ఎవరు? శ్రావణి పెళ్లిలో నిన్నేడిపించాడు అతనేనా? వాడు ఒక వేస్ట్ ఫెల్లో. రోమియో అని తిడుతూ ఉండేదానివి కదా, అతని గురించి నువ్వు కంగారు పడుతున్నావా? ఆశ్చర్యంగా అడుగుతున్నట్లు అడిగింది ఐశ్వర్య. అయ్యో ఐషు, అదంతా ఒకప్పుడు. అయినా అప్పట్లో నేను సరిగ్గా వాడిని అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకున్నాను. అతను చాలా మంచివాడు. అతనికి ఏమీ కాకూడదు. అతని లైఫ్ ఇప్పుడు రిస్క్లో ఉంది. సేవ్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది అంది హారిక. సంజయ్కి ఏదో అయిపోతుంది అన్న భయంతో. ఐషు, ఎందుకు ఆ అమ్మాయిని అంత కంగారు పెడుతున్నావు? తన ఫోన్ ఎక్కడ ఉందో నీకు తెలుసు కదా, తీసివ్వు అంది లక్ష్మి. చిట్టి వైపు చూసి, నువ్వు కంగారు పడుకు, రా వెళ్దాం లే అంటూ ఐషు చిన్నగా నవ్వుతూ హారిక ఫోన్ తీసుకువచ్చి ఇచ్చింది. చిట్టి చాలా కంగారు పడిపోతూ భాషిష్ వర్మ నెంబర్కి డయల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతున్నా ఎవ్వరూ లిఫ్ట్ చేయట్లేదని ఆలోచిస్తోంది. తన బుర్ర పనిచేయట్లేదు. భాషిష్ వర్మ ఫోన్ సంజయ్ చేతుల్లోనే ఉంది. ఇదేంట్రా నా డార్లింగ్ నీ నెంబర్కి డయల్ చేస్తుంది? ఏం మాట్లాడుతుందో వింటాను అంటూ భాషిష్ వర్మ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టాడు సంజయ్. అంకుల్ నేను హారికని మాట్లాడుతున్నాను. వచ్చేస్తున్నాను. మీరు చెప్పినట్లే మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. దారిలో ఎవరో ఇద్దరు నన్ను కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకొచ్చి పడేశారు. ఇప్పుడు నేను సేఫ్గానే ఉన్నాను. నా ఫ్రెండ్ దగ్గర ఉన్నాను. నాకు నిజంగా ఏం జరిగిందో తెలీదు, కానీ నేను అక్కడికి వచ్చేస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్, వచ్చేస్తున్నాను. నా సంతోష్ని మీరు ఏమీ చెయ్యకండి అని ఏడుస్తూ మాట్లాడుతోంది హారిక. హారిక మాటలు వింటూ తన మీద చిట్టికి ఉన్న ప్రేమని చూసి సంజయ్ కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. హారిక ఎంతలాగా రిక్వెస్ట్ చేస్తున్నా సమాధానం చెప్పకుండా కాల్ కట్ చేశాడు. ఏంటి, ఏమీ మాట్లాడట్లేదు, ఆన్సర్ చేయట్లేదు నా కాల్కి. అంటే సంతోష్ని ఏమైనా చేశాడా అని బాగా ఎమోషనల్ అయిపోతోంది హారిక. అప్పుడే తన ఫోన్కి మెసేజ్ రావడం గమనించి వాట్సాప్ ఓపెన్ చేసి చూసింది. పెళ్లి కూతురులాగా లక్షణంగా రెడీ అయి ఇంకొక హాఫ్ అన్ అవర్లో నేను పెట్టిన లొకేషన్కి రా అని తన ఫోన్కి సంజయ్ భాషిష్ వర్మలాగా మెసేజ్ చేశాడు భాషిష్ వర్మ ఫోన్ నుంచి. ఆ మెసేజ్ చూసి ఊపిరి పీల్చుకుంది హారిక. కన్నీళ్లు తుడుచుకుని, అంటే సంతోష్కి ఏమీ కాలేదు, సంతోష్ సేఫ్గానే ఉన్నాడన్నమాట అని తనకి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అంది హారిక. చిట్టి, నాకేం అర్థం కావట్లేదు. నా సంతోష్ అంటున్నావేంటి? నువ్వేమైనా అతనిని లవ్ చేస్తున్నావా అడిగింది ఐశ్వర్య. అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్న ఐశ్వర్య తల మీద మొట్టికాయ వేసి, నీకెందుకే, అవసరమా? ఆ పిల్లని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అంది లక్ష్మి. అసలు ఏం జరుగుతోంది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నన్ను ఎవరు తీసుకొచ్చారు? మీరిద్దరూ ఇక్కడ ఎందుకున్నారు? నన్నంటే వాళ్ళు కిడ్నాప్ చేశారు. మరి మీరేంటి ఇక్కడ అంది హారిక డౌట్గా వాళ్ళిద్దరినీ చూస్తూ.
చూడమ్మా చిట్టి, నీకంతా ఒక గంటలో అర్థమైపోతుంది. ఇప్పుడు క్వశ్చన్స్ వేయకమ్మా. మా కథంతా చెప్పాలంటే దాదాపు ఒక 2 గంటలు పడుతుంది. మనం తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాము. మేమిక్కడే ఉంటాము. ఇందాక నువ్వు ఫోన్లో ఏదో మెసేజ్ చదువుతుంటే విన్నాను. అర్జెంటుగా ఒక హాఫ్ అన్ అవర్లో ఎక్కడికో వెళ్ళాలి కదా, ముందు రెడీ అవుతావా అంది లక్ష్మి. ఆంటీ, ఇంకొక అరగంటలో నాకు పెళ్ళి కూతురుగా రెడీ అయి నేను అక్కడికి వెళ్ళాలి. కానీ నా దగ్గర ఎటువంటి మేకప్ మెటీరియల్ లేదు. అట్లీస్ట్ నేను డబ్బులు కూడా తీసుకురాలేదు అంది హారిక. ఓహో, అవునా? ఎందుకే అలాగా? అసలు ఏం జరుగుతోందే అని ఐశ్వర్య అడగాలని అనుకుంది, ఇంకా హారిక అని ఆట పట్టించడానికి. కానీ లక్ష్మి సీరియస్గా చూస్తూ ఉండడంతో తన క్వశ్చన్స్కి పులి స్టాప్ పెట్టి సైలెంట్గా ఉంది. చిట్టి, నువ్వేమీ టెన్షన్ పడకమ్మా. నీకు కావాల్సినవన్నీ నేను ఇస్తాను అంటూ చక్కని చీర, దానికి తగ్గ నగలు అన్నీ తన చేతులతోనే చక్కగా చీర కట్టి, హారిక పొడవాటి జుట్టు చిక్కి తీసి చాలా అందంగా పూలజడ వేసి, కళ్ళకు కాటుక పెట్టి, కళ్యాణం బొట్టు పెట్టి, బుగ్గన చుక్క పెట్టి, దేవుడికి దండం పెట్టుకోమని చెప్పి తాను అక్షతలు వేసి ఆశీర్వదించింది లక్ష్మి. కన్నీళ్లతోనే ఆవిడ ఆశీర్వాదం తీసుకుంది హారిక. కుందనపు బొమ్మలాగా ఉన్నావమ్మా. నేను చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు. ఒక్కసారి నిన్ను నువ్వే చూసుకో అద్దంలో అంది లక్ష్మి. చిట్టిని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ పెళ్లి కూతురుగా రెడీ అయినా తనని తాను చూసుకుని కూడా చిరునవ్వైనా రావట్లేదు హారికకి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏదో బాధగా అనిపిస్తోంది. పైగా తన బ్రెయిన్లో లెక్కలేనన్ని ప్రశ్నలు. వాటికి సమాధానాలు తెలుసుకోవాలని ఉన్నా తాను ఉన్న పరిస్థితుల్లో సైలెంట్గా ఉండడమే మంచిదనిపించింది. ఒకవైపు టైం అయిపోతూ ఉండడంతో సైలెంట్గా ఉంది హారిక. ఒరే ప్రతాప్, రావడానికి ఇంత లేట్ ఏంటి? మీ అన్న సంజు పెళ్ళి, నువ్వు ఇంత లేటుగా వస్తే ఎలా అన్నాడు విక్రమ్. డాడ్, నేను ముందుగానే ఇక్కడ ఉండేవాడిని, కానీ మన సంజు నన్ను అస్సలు ఫ్రీగా ఉండనిస్తాడా? నిన్న నైట్ నుంచి వాడు చెప్పిన పనులన్నీ చేసుకుని ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయ్యింది. భాషీష్ వర్మ చేతి కింద పనిచేసే రౌడీల ఇంటి చుట్టూ తిరిగి వాళ్ళల్లో ధైర్యం తేవడానికి నాకు ఇంత టైం పట్టింది అన్నాడు ప్రతాప్. మిమ్మల్ని ఇద్దరినీ చూస్తుంటే నాకు ముచ్చటగా ఉందిరా, రామలక్ష్మణులాగా ఉన్నారు అన్నాడు విక్రమ్ తన 2 కొడుకులని దగ్గరగా తీసుకుంటూ. సరే టైం అవుతుంది. ఇప్పుడే మీ చెల్లి ఐషు మెసేజ్ చేసింది. చిట్టిని పెళ్లికూతురుగా రెడీ చేశారట. తన ఫోటో వాట్సాప్ చేశారు. మనం కూడా సంజుని ఫాస్ట్గా పెళ్ళికొడుకుని చేయాలి. టైం లేదు అన్నాడు విక్రమ్. డాడ్, అసలు మీరు ఎంత పెద్ద సెలబ్రిటీ. అన్నయ్య పెళ్ళి ఇలా చేయడం నాకేమీ నచ్చలేదు. మీ స్టేటస్కి తగ్గట్టు ధూమ్ ధామ్గా చేస్తారనుకున్నాను. ఇంత సింపుల్గా వాడు చేసుకుంటా అంటే మీరెలా ఒప్పుకున్నారు? అది కూడా సడన్గా 1 గంట క్రితం కాల్ చేసి అన్న పెళ్ళి రా అన్నారు. నాకే ఇంకా అర్థం కావట్లేదు. ఏంటి డాడీ ఇదంతా అన్నాడు ప్రతాప్, ఇది టెంపరీగా మాత్రమే జరిగే పెళ్ళి. జయదేవ్ కోలుకున్నాక నిజంగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాము. చిట్టి తనది కావాలని, చిట్టికి తాను ఉన్నాను అన్న నమ్మకం ఇవ్వడానికి మీ అన్నయ్య ఈ పని చేస్తున్నాడు. మనం వద్దంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తా అంటున్నాడు. దానికన్నా ఇదే నయం కదా అన్నాడు విక్రమ్. సరే పదండి, చెల్లి వాళ్ళు వచ్చేస్తున్నారట. సంజు గడిని రెడీ చేయాలి కదా. ప్రతాప్, విక్రమ్ సంజయ్కి అతి కష్టం మీద పంచి కట్టారు. ఎప్పుడు చూడు సూట్సు, జీన్సు, ఫ్యాషన్ డ్రెస్సులే వేసుకునే సంజయ్ పంచిని మెయింటైన్ చేయడానికి కొంచెం కష్టపడుతున్నాడు. తను కోరుకున్న అమ్మాయి తన లైఫ్లోకి వస్తోంది అన్న ఆనందంతో చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నాడు. హారికని ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నాడు. సంజయ్కి కూడా కళ్యాణం బొట్టు దిద్ది, బాసికం కట్టి, బుగ్గన చుక్క పెట్టి, చూడ్రా నిన్నెంత బాగా రెడీ చేసామా అన్నారు విక్రమ్, ప్రతాప్ ఇద్దరు. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన లక్ష్మి, ఒరేయ్ నేను వస్తున్నాను కదా, ఎందుకంత తొందర? ఇవన్నీ ఆడవాళ్ళు చేయవలసిన పనులు. కోతి పేరంటంలాగా నువ్వేంట్రా అంటూ ప్రతాప్ బ్యాక్ సైడ్ చిన్నగా ఒక్కటి కొట్టి, అయినా మీరు కూడా ఏంటండి అంది విక్రమ్తో. అబ్బా అమ్మా, ఏంటమ్మా నువ్వు అలా కొట్టేస్తున్నావు? అయినా మీ లేడీస్ కాంపిటీషన్ బాగా ఎక్కువైపోయింది. మా అన్నయ్యను నేను రెడీ చేయకూడదా అన్నాడు ప్రతాప్. హా, అది అలా అడగరా. నా కొడుకుని నేను రెడీ చేస్తే తప్పేమిటి అన్నాడు విక్రమ్ కూడా. అబ్బబ్బా,
మీ తండ్రి కొడుకులతో నేను తర్వాత మాట్లాడతాను. అక్కడ పంతులు గారు మన చిట్టి చేత గౌరీ పూజ చేయిస్తున్నారు. వెళ్ళి చూడండి. చిట్టీని చూస్తుంటే 2 కళ్ళు చాలట్లేదు. సీతమ్మ వారిలా ఉంది. మన సంజు అంటే ఆ పిల్లకి ఎంత ప్రేమో అంది లక్ష్మి తన కోడలు గురించి చెప్తూ మురిసిపోతూ. మా అన్నయ్యని చూడడానికి కూడా 2 కళ్ళు చాలట్లేదు. చూడు, కావాలంటే రాములు వారిలానే ఉన్నారు కదా. నీ కోడలి కన్నా మా అన్నయ్యే బాగున్నాడు అన్నాడు ప్రతాప్. ప్రతాప్ మాటలకు నవ్వుతూ, బాగుంటాడు, ఎందుకు బాగోడు, వీడచ్చా అమ్మ పోలిక అంటూ తన కళ్ళ కాటుక తీసి దిష్టి చుక్క పెట్టి సంజయ్ నుదుటి మీద ముద్దు పెట్టింది లక్ష్మి. మీరిద్దరూ వెళ్ళి చిట్టి గౌరీ పూజ చేస్తోంది చూడండి. ఇక్కడే నుంచుని ఏం చూస్తారు అంది లక్ష్మి విక్రమ్ ప్రతాప్తో. ప్రతాప్ విక్రమ్ని ఇద్దరిని బయటికి పంపించేసి సంజయ్తో, నాన్న సంజు, నీ జీవితంలో ఇప్పుడు నువ్వు వేసే అడుగు నీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. నీ లైఫ్లోకి చాలామంది వచ్చారు వెళ్ళారు. ఫ్రెండ్స్ కానీ, తల్లిదండ్రులు కానీ, అక్కా చెల్లెళ్ళు కానీ జీవితాంతం నీకు తోడుగా రారు. ఎప్పటికైనా సరే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుని వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోతారు. నీకు జీవితాంతం తోడుగా ఉండేది ఇప్పుడు నీతో పాటు 7 అడుగులు వేసే ఆ అమ్మాయి మాత్రమే. మీ లైఫ్లో ఎన్నో రకాల సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు. ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఒకరికి ఒకరే బ్రతకండి. ఆ అమ్మాయి చెయ్యి వదలకూడదు. నేను ఉన్నాను అన్న భరోసా నువ్విస్తే ఆ అమ్మాయి నీకోసం ఏదైనా చేస్తుంది. భార్యాభర్తలు అంటే జీవితాంతం ఒకరి కోసం ఒకరు కలిసి ఉండే స్నేహితులు. గుర్తుంచుకో, బాధ పెట్టకు, బాధపడకు, సరేనా అంది లక్ష్మి. సంజయ్ చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ తనకు వస్తున్న కన్నీళ్లు పవిట కొంగుతో తుడుచుకుంటూ, అబ్బా ఏంటమ్మా నువ్వు ఇంత ఎమోషనల్గా మాట్లాడుతున్నావు, పైగా కంటతడి పెట్టుకుంటున్నావు. నా మీద నమ్మకం ఉంచు. చిట్టిని నేను చాలా బాగా చూసుకుంటాను. అసలు మొన్న కూడా కొట్టేవాడిని కాదు. అలా కొట్టినా అది ప్రేమతోనే కొట్టాను. ఇకపై అది కూడా జరగదు. నా ప్రాణంగా ప్రేమిస్తున్నాను చిట్టిని. అస్సలు ఏడిపించినమ్మా, నేను బాగా చూసుకుంటాను. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను నేను ఎలా చూస్తానో చిట్టిని కూడా అంతే ప్రేమగా చూసుకుంటాను అన్నాడు సంజయ్ వాళ్ళ అమ్మఒడిలో తల పెట్టుకుంటూ. నాకు తెలుసురా సంజు, నాకు తెలుసు. నీ మీద నాకు నమ్మకం లేక కాదు, తల్లిగా నీకు చెప్పవలసిన బాధ్యత నాకుంది. మన ఇంటికి వచ్చే ఆడపిల్ల కంటతడి పెట్టకూడదు. తన కష్టం మరొకరికి చెప్పుకోకూడదు. ఆ పరిస్థితి తేకూడదురా మనం అంది లక్ష్మి సంజయ్ తల నిమురుతూ. అమ్మా, చిట్టి ఏ క్వశ్చన్స్ వెయ్యలేదా, ఏ గోలా చేయలేదా? రాగానే భాషీష్ వర్మతో మాట్లాడడానికి ట్రై చేయలేదా? గౌరీ పూజ చేస్తోందని చెప్తున్నావు అన్నాడు సంజయ్. ఎందుకు చేయలేదు? రాగానే అతని కోసమే వెతికింది. కానీ నువ్వు భాషీష్ వర్మని మామూలుగా కొట్టావా? ట్రీట్మెంట్ జరగకపోతే చచ్చిపోతాడని మీ డాడ్ ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. భాషీష్ వర్మ పిఏ చేత చిట్టితో మాట్లాడించారు మీ డాడ్. సార్ కొంచెం పనిలో ఉన్నారు మేడం, వస్తారు, మీరు గౌరీ పూజ చెయ్యండి అని. అదేంటమ్మా, వాడు చూడాలనే ఇప్పటికిప్పుడు నేను చిట్టిని పెళ్లి చేసుకుంటున్నాను. చిట్టి జీవితాన్ని నాశనం చేయాలని ఎంతలాగా ట్రై చేశాడో తెలుసా? చిట్టి నా భార్య అవుతోందని వాడికి తెలియాలి. ఇంకొక్కసారి చిట్టి పేరు ఎత్తడానికి కూడా వాడు భయపడాలి. వాడు చూస్తూ ఉండగానే నేను చిట్టి మెడలో తాళి కట్టాలి. అయినా నాకు చెప్పకుండా వాడిని హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారు? హాస్పిటల్కి ఏమీ తీసుకెళ్లలేదు సంజు, ట్రీట్మెంట్ జరుగుతోంది. డాక్టర్సే ఇక్కడికి వచ్చారు. అయినా అతను కూర్చునే స్థితిలో లేడు. ట్రీట్మెంట్ జరుగుతోంది కదా, వీల్ చైర్లో తీసుకువచ్చి కూర్చోబెడదాం, చూస్తాడులే. నువ్వు ఇంకా వాడి గురించి ఆలోచించడం మానేసే. అక్కడ చిట్టి పెళ్లిపీటల మీద నీకోసం వెయిట్ చేస్తోంది. పద వెళ్దాం. సంజుని తీసుకువెళ్ళింది లక్ష్మి. ఒరేయ్, ఇంకా రాలేదేంట్రా మీరు? కాల్ చేసి ఎంతసేపు అయ్యింది? పెళ్ళి అయిపోయాక వస్తారా ఏంటి? కోపంగా అంటున్నాడు విక్రమ్. విక్కీ, మేము ఆల్రెడీ వచ్చేసాము. నువ్వే మమ్మల్ని చూడట్లేదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అని చెప్పి కాల్ కట్ చేశాడు అజయ్. అలివేలుతో సహా అజయ్ని చూసి, అమ్మయ్యా వచ్చేసావా అన్నాడు విక్రమ్. వచ్చేసాను కానీ ఉన్నట్లుండి పెళ్ళేంట్రా? అదీ కాక ఇంత సింపుల్గా జయదేవ్ కోలుకున్నాక పెట్టుకోవచ్చు కదా. వాడికి ఉన్నది ఒక్క కూతురే కదా. కన్నులారా చూసి వాడు సంతోషించాలి కదా అన్నాడు అజయ్.
నేను కూడా సంజుతో అదే చెప్పి చూశాను, కానీ వాడు ఒప్పుకోవట్లేదు. మీకు ఇష్టమైతే మీ ముందు చేసుకుంటాము, లేకపోతే చిట్టిని నేను తీసుకువెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను అని పంతం పట్టాడు. ఏం చేయాలరా అన్నాడు విక్రమ్. మనమందరం ఒప్పుకున్నాక కూడా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా అనడమేంటి, నాకేం అర్థం కావట్లేదు అంది అలివేలు. నిన్న నైట్ చిట్టి మళ్ళీ ఎవరికీ చెప్పకుండా ఈ భాషిష్ వర్మ కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చింది. సంజయ్ ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తూనే ఉండడం వల్ల పెద్ద గండం తప్పింది. లేకపోతే చిట్టి జీవితం నాశనం అయిపోయేది. భాషిష్ వర్మ చేసిన బ్లాక్మెయిల్కి భయపడి ఇదంతా చేసింది చిట్టి అని క్లియర్గా జరిగిందంతా చెప్పాడు విక్రమ్. అయ్య బాబోయ్, వింటుంటేనే గుండె దడగా అనిపిస్తోంది. అయితే సంజు చేసేది కరెక్టే. చిట్టి ముక్కుకి తాడు వేసి తీరాల్సిందే. లేకపోతే ఆ తింగరబుచ్చి చేసే చేష్టలు భరించలేకపోతున్నాము. మొన్న రాత్రి ఇంట్లో నుంచి ఎవ్వరికీ చెప్పకుండా అర్ధరాత్రి వెళ్ళిపోయింది. ఎంత గుండె దడగా అనిపించింది అందరికీ, ఎంత కంగారు పడ్డామో. అప్పుడు కూడా సంజు ఉన్నాడు కాబట్టి ఈ పిల్ల సేఫ్గా ఉంది. చిట్టి ఇలా చేస్తోంది కాబట్టే సంజయ్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు. సంజయ్ ఆల్వేస్ కరెక్ట్ అన్నయ్య గారు, వాడు చెప్పింది చెయ్యండి అంది అలివేలు. అలివేలు కోపాన్ని, ఎక్స్ప్రెషన్స్ని చూసి నవ్వుతూ, ఇంకే నా హోమ్ మినిస్టర్ ఒప్పుకుంది కాబట్టి నేను కూడా ఒప్పుకుంటున్నాను అని నవ్వాడు అజయ్ అలివేలు వైపు చూస్తూ. ఇప్పటికైనా ఆ తింగరబుర్చికి అర్థమైందా తాను చేసిన తప్పేమిటో అంది అలివేలు. అసలు చిట్టి ఇంకా తన మెడలో తాళి కట్టేది ఆదిత్య అనే అనుకుంటోంది. సంజయ్ ఏమో చెప్పొద్దు అంటున్నాడు. వాడేం ఆలోచిస్తున్నాడో ఏమో. పాపం చిట్టి జీవితాంతం సంజయ్ తనకు దూరమైపోతున్నాడేమో అని చాలా చాలా ఎమోషనల్ అవుతోంది. పోనీ తనకి నిజం చెప్పేద్దామంటే నన్ను కాదని వాడి చేత తాళి కట్టించుకోబోయింది. అసలు చిట్టి లేకుండా నేనుండలేను అన్న విషయం దానికి గుర్తు రాలేదా? అది బాధపడుతూ అందరినీ ఏడిపించింది. ఆ మాత్రం బాధపడనివ్వండి, అప్పుడు కానీ దానికి తెలిసి రాదు అంటున్నాడు సంజయ్. ఏం చేయాలో వీళ్ళిద్దరిని అని క్లియర్గా చెప్పాడు విక్రమ్. అంతే కదా అన్నయ్య గారు, లేకపోతే అందరినీ ఇంత ఏడిపిస్తుందా, ఇంతలాగా పరుగులు పెట్టిస్తుందా? ఏదైనా బాధ ఉంటే చెప్పాలి కానీ అంతా తనకే తెలిసినట్టు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిలాగే రెడీ అయిపోయి ఆ దుర్మార్గుడు భాషిష్ వర్మ దగ్గరికి పరుగులు తీస్తుంది. జరగకూడనిది ఏదైనా జరిగితే జీవితాంతం బాధపడాలి కదా అన్నయ్య గారు. బాబోయ్, తలుచుకుంటేనే భయమేస్తోంది. సంజయ్ చేస్తోంది కరెక్ట్ అన్నయ్య గారు, మీరు అసలు ఆలోచించొద్దు, లేకపోతే ఎప్పుడు ఏమవుతుందా అని భయపడి చస్తున్నాము అంది అలివేలు. అబ్బబ్బా, ఆపవే నీ గోల. శుభమా అని పెళ్లి జరుగుతోంది కదా, ఇంకా ఏంటి నీ అపశకునపు మాటలు అన్నాడు అజయ్. లక్ష్మి సంజయ్ని పెళ్లిపీటల మీదకు తీసుకువచ్చింది. చిట్టి చూడవే, అటు చూడు, నీకు కాబోయేవాడు వస్తున్నాడు. అబ్బబ్బా, ఈ పెళ్లి డ్రెస్లో ఏమైనా ఉన్నాడా? నువ్వు చూసావంటే ఎగిరి గంతులు వేస్తావు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి క్షణాలు రావు. చూడు చిట్టి, ఒక్కసారి చూడు అని గోల చేస్తోంది ఐశ్వర్య. చిట్టి కళ్ళల్లో నీళ్లు. సంజయ్ని చీట్ చేస్తున్నాను అన్న గిల్టీ ఫీలింగ్. తన కళ్ళ ముందే ఇద్దరి ప్రాణాలు తీసేసిన భాషిష్ వర్మ దారుణమైన ప్రవర్తన కళ్ళ ముందు కనిపిస్తోంది. అలాంటి పరిస్థితి సంతోష్కి రాకూడదు అంటే ఈ పెళ్ళి నేను చేసుకోక తప్పదు అనుకుంటూ మౌనంగా కూర్చుంది హారిక. అబ్బా చిట్టి, నువ్వు చూస్తావా చూడవా అని బలవంతంగా చిట్టి తల ఎత్తి చూపించింది ఐశ్వర్య. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండడం వల్ల అంత మసకమసకగా కనిపిస్తోంది. ఎవరో తెల్ల బట్టలతో తన ఎదురుగా వచ్చి నుంచున్నారు. ఎవరో స్పష్టంగా కనిపించట్లేదు. చూడడానికి కూడా ఇష్టం లేని హారిక గట్టిగా కళ్ళు మూసుకుంది. తన కళ్ళల్లో కన్నీళ్లు చెంపలపైకి అలా జారుతున్నాయి. అతి సుకుమారమైన హారిక ఏడ్చి ఏడ్చి మొహమంతా ఎర్రగా అయిపోయింది. సంజయ్ ముందుకు వంగి హారిక మొహాన్ని రెండు చేతుల్లోకి పట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు. అప్పుడు చిన్నగా కళ్ళు తెరిచి చూసింది హారిక. ఒక్క నిమిషం షాక్గా సంజయ్ వైపు చూసి అలాగే ఉండిపోయింది. చిరునవ్వుతో చూస్తున్నాడు సంజయ్. తనకి అసలు ఏమీ అర్థం కాలేదు. సంతోష్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? చంపేస్తాడు వాడు, నిన్ను చంపేస్తాడు, వెళ్ళిపో ప్లీజ్, వెళ్ళిపో అంటూ కంగారు పడిపోతూ పెళ్లి పీటల మీద నుంచి లేచి సంతోష్ని ఎవరైనా ఏదైనా చేసేస్తారేమో అని చుట్టూ చూస్తూ వెళ్ళిపోతాడు,
అతను వెళ్ళిపోతాడు. తెలియక ఇక్కడికి వచ్చేశాడు. ప్లీజ్ అతన్ని ఏమీ చెయ్యొద్దు అని ఏడుస్తూ అక్కడ ఉన్న రౌడీలందరితో అంటోంది హారిక, చాలా చాలా ఎమోషనల్ అవుతూ. అలా భయపడిపోతూ అసలు తన చుట్టూ ఉన్న తన వాళ్ళని కూడా గమనించకుండా హైరాణ పడిపోతున్న చిట్టి బిహేవియర్, తన యాటిట్యూడ్ చూసి తనకేదో అయిపోతుంది అన్న చిట్టి భయం నుంచి తనని బయటికి తీసుకురావాలి అని గబగబా వెళ్ళి చిట్టిని గట్టిగా వెనక నుంచి హత్తుకున్నాడు సంజయ్. చిట్టి కూల్, ప్లీజ్ కూల్ డౌన్, నాకు ఏమీ కాదు, ఐఎమ్ ఆల్ రైట్, ప్లీజ్ కూల్ అని హారికకి పదే పదే చెబుతూ ఒక 10 నిమిషాలు అలాగే పట్టుకున్నాడు సంజయ్. అప్పుడు కొంచెం కూల్ అయ్యి చుట్టూరా ఉన్న వాళ్ళని సరిగ్గా చూస్తోంది హారిక. అజయ్, అలివేలు, విక్రమ్, లక్ష్మి, ఐశ్వర్య, ప్రతాప్, అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మయ్య, సుబ్బులు. తాను భాషిష్ వర్మ దగ్గరికి వస్తూ ఉంటే తనని కిడ్నాప్ చేసిన రౌడీ భాషిష్ వర్మని వీల్ చైర్లో కూర్చోపెట్టి తీసుకురావడం, ముందు రోజు తనని అంతలాగా బెదిరించిన భాషిష్ వర్మ దెబ్బలతో కదలలేని స్థితిలో రావడం, ఇదంతా చూస్తూ అయోమయంగా నమ్మలేనట్లు ఆశ్చర్యంగా సంజయ్ వైపు చూస్తోంది హారిక. ఏంటి చిట్టి అలా చూస్తున్నావు? ఏం జరుగుతోంది ఇక్కడ? నీకేం అర్థం కావట్లేదు కదూ? ఒక్కసారి నన్ను చూడు, అబ్జర్వ్ చేయలేదా? నేను పెళ్లి బట్టల్లో ఉన్నాను చిట్టి. ఇంకా నీకు అర్థం కావట్లేదా? నిన్ను పెళ్లి చేసుకునేది నేనే. నువ్వు లేకుండా నేనెలా బ్రతకగలను అనుకున్నావు? నువ్వు ఆదిత్యాన్ని పెళ్లి చేసుకుని చనిపోతే నేను మాత్రం హాయిగా ఉంటాననుకుంటున్నావా? నువ్వు ఒక్కరోజు కనిపించకపోతేనే మీ హాస్టల్ చుట్టూ తిరుగుతూనే ఉండేవాడిని. నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను చిట్టి, అర్థమవుతుందా నీకు? ఈ భాషిష్ వర్మ నన్నేదో చేసేస్తాడు అని నువ్వు నాకు దూరం అవుదాం అనుకున్నావు. నిజానికి నన్ను భాషిష్ వర్మ ఏమీ చేయలేడు. చూసావు కదా, వీల్ చైర్లో కూర్చోపెట్టాను. కానీ ఒక్కటి మాత్రం నిజం చిట్టి, నువ్వు నాకు దూరమైతే మాత్రం నిజంగా నేను అస్సలు బ్రతకలేను, అది భరించలేను. నువ్వు లేకుండా నా లైఫ్ని ఇమాజినేషన్ చేసుకోలేను. ఐ లవ్ యూ చిట్టి, ఐ లవ్ యూ అన్నాడు సంజయ్. సంజయ్ చెప్పిన మాటలన్నీ విని సంజయ్ వైపుకి తిరిగి సంజయ్ని గట్టిగా హగ్ చేసుకుని ఐ లవ్ యూ టూ సంతోష్ అంటూ చాలా చాలా ఎమోషనల్ అవుతూ వెక్కి వెక్కి ఏడ్చేసింది హారిక. చాలా పెద్ద అప్డేట్ ఇచ్చాను కదా, వినడానికి మీకు ఏదైనా ఇబ్బంది అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. రేపటి నుంచి కొంచెం తగ్గించి ఇస్తాను. ఈరోజు ఫ్లోలో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను స్టోరీ. మీకు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ బాయ్. రేపు మరొక ఎపిసోడ్తో మిమ్మల్ని కలుస్తాను. ఉంటానండి. ధన్యవాదాలు.